ఇంకొక స్టాల్ కి అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ పెయింటింగ్ అనిపించింది. పట్టు వస్త్రాల మీద, కాటన్ వస్త్రాల మీద మంచిగా పెయింటింగ్ చేసి ఇక్కడ మనకి ప్రదర్శిస్తున్నారు. ఈ పెయింటింగ్స్ ఏంటి, వీటి ప్రైస్ ఎంత, ఈ పెయింటింగ్ వెనక కష్టం ఏంటి, ఎట్లా వేస్తారు, ఎట్లా తయారు చేస్తారు అని ఇప్పుడు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. చూడండి, చూస్తున్నారుగా ఒక్కొక్కటి. ఇది చాలా థిన్ లేయర్ తో మంచి డీటెయిలింగ్ డిజైన్ తో హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అంట. హ్యాండ్ క్రాఫ్ట్ పెయింటింగ్. ఈ కళ పేరు పట్టు చిత్ర పెయింటింగ్స్. రాధాకృష్ణ పట్టు చిత్ర పెయింటింగ్. 800 ప్రైస్ 800 అట. వీళ్ళ కష్టానికి ఇది నాకైతే చాలా తక్కువ. చూడండి, చాలా థిన్ లేయర్. విచ్ క్లాత్? కాటన్ ఆర్ సిల్క్ మీద, పట్టు క్లాత్ మీద మంచి పట్టు చిత్ర పెయింటింగ్. రాధాకృష్ణుడు. ఇదంతా హ్యాండ్ మేడ్, నాట్ ప్రింటెడ్. ప్రింట్స్ చేసినవి కంప్యూటర్స్ నుంచి అట్లాంటివి కాదు, ఓన్లీ హ్యాండ్ మేడ్ ప్రింటింగ్. ఇక్కడ మనకి ఇంకోటి చూపిస్తున్నారు, పూరి జగన్నాథ్ పిక్చర్, పూరి జగన్నాథ్ పెయింటింగ్. హ్యాండ్ క్రాఫ్టెడ్ పూరి జగన్నాథ్ పట్టు చిత్ర పెయింటింగ్స్. మొత్తం అంతా హ్యాండ్ క్రాఫ్టెడ్. ఇది క్లాత్ ఏంటని? కాటన్ క్లాత్ మీద మొత్తం పట్టు చిత్ర పెయింటింగ్, మొత్తం హ్యాండ్ మేడ్. ఈ కలర్స్ గానీ, ఈ డీటెయిలింగ్, న్యాచురల్ కలర్స్. ఇది కాటన్ క్లాత్ మీద ఇంత మంచి పెయింటింగ్. వైట్ and sisal powder. White color is the sisal powder. Okay. Black and this is kajal. This is natural colors. ఓకే, అన్ని న్యాచురల్ కలర్స్ అంట. మనం కళ్ళకి పెట్టుకునే కాటుకను కూడా వాడి ఇక్కడ మంచి బ్లాక్ కలర్ తో మంచి డీటెయిలింగ్ గా అన్ని కలర్స్ ఉన్నాయి. లైక్ రెయిన్బో కలర్స్ ఎన్ని ఉంటాయో అన్ని కలర్స్ ఇక్కడ. మంచి పెయింటింగ్, పూరి జగన్నాథ్ పెయింటింగ్. ఇది పట్టు చిత్ర పెయింటింగ్. ఇది చేయడానికి మొత్తం 45 రోజులు పట్టిందంట. 45,000 ప్రైస్. చేయడానికి 45 డేస్ పట్టింది. ప్రైస్ కూడా 45,000. చూడండి ఎంత కష్టం ఉందో. వీళ్ళు అంత ప్రైస్ పెట్టారంటే ఇది చాలా మంచి పెయింటింగ్. హ్యాండ్ మేడ్ పట్టు చిత్ర పెయింటింగ్. చూడండి, ప్రతి డీటెయిలింగ్ మీరు చూస్తున్నారు కదా, మొత్తం అంతా హ్యాండ్ మేడ్. ఇంత చిన్నవి ఎంత కష్టపడి ఉంటే వాళ్ళు ఇట్లా తయారు చేస్తారు. ఇంత ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేకుండా మంచి డీటెయిలింగ్ తో, మంచి డిజైన్స్, మంచి బోర్డర్స్, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. దేవుడి బొమ్మను చాలా అందంగా ఇక్కడ ప్రెజెంట్ చేస్తారు. చాలా బాగుంది. దీని ప్రైస్ కి 45,000 కి ఇది చాలా వర్త్. చాలా బాగుంది చూడ్డానికి. వేర్ డిడ్ యూ ఫ్రమ్? పూరి జగన్నాథ్, ఒడిస్సా నుంచి వచ్చారంట. ఏంటిది, దీని ప్రత్యేకత ఏంటి? स्पेशलिटी इज अ palm leaf engravings. इज अ engraving on the palm leaves. ना palm की पत्ते के ऊपर इसको बनाया जाता है. पत्ते का इसलिए बनाया जाता है, ये जो पेंटिंग का लॉन्जिविलिटी ज़्यादा होता है. लॉन्जिविलिटी इसीलिए होता है, जो आदमी का जो जन्म कुंडली वगैरह लिखा जाता था इसी पत्ते के ऊपर लिखा था पहले. और इसके अलावा जो 100 साल तक वाला पत्ता रहता है, पुराना मैन्युस्क्रिप्ट महाभारत रामायण इसी पत्ते को लिखा जाता है. इसीलिए इसी पत्ते को यूज़ करके उसके अंदर टोटल हिंदू माइथोलॉजी के ऊपर सारे रामायण महाभारत सारे लिखा जाता है. तो इसके ऊपर खुदाई करके हम बनाते हैं, एनग्राविंग करके. एक गणेशा के अंदर 108 गणेशा इसके अंदर बनाया गया है. एक पेंटिंग देखेंगे तो एक गणेशा वाला चीज इसमें बनाया गया है 108. పామ్ లీఫ్ పెయింటింగ్ అంట. చూడండి, ఇది ఎట్లా అనిపిస్తుంది? పామ్ లీఫ్. ఇది పామ్ లీఫ్ మీద మంచి డీటెయిలింగ్ ఉన్న పట్టు చిత్ర పెయింటింగ్. మొత్తం వినాయకుని విగ్రహం. ఇది వినాయకుని పెయింటింగ్. చూడండి ఎంత డీటెయిలింగ్ గా, ఇంత ఆకు మీద ఈ పెయింటింగ్ ఉంది. చూడండి మంచిగా, చాలా మంచి ఆర్ట్, మంచి డీటెయిలింగ్ తో ఇంత చిన్న డిజైన్స్. చాలా బాగుంది. వీళ్ళే తయారు చేస్తున్నారు. ఎట్లా తయారు చేస్తున్నారు? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వేస్తున్నారు ఇక్కడ ఈయన బొమ్మ. అది ఎట్లా వస్తుంది, ఎట్లా ఈ కలర్ చేంజ్ అవుతుంది, ఆకు మీద ఎట్లా వేస్తున్నారు, ఇవన్నీ మనం చూద్దాం. చూడండి, మన కళ్ళ ముందే వేసేస్తున్నారు బొమ్మని. ఎంత ఈజీగా వేసేస్తున్నారో, అంత చిన్నగా. చూస్తున్నారుగా బొమ్మ, ఒక ఆడ మనిషి బొమ్మ. ఏదో జెల్ రాస్తున్నారు, అది రాస్తుంటే దీని కలర్ వస్తుంది. మన కళ్ళ ముందే వేసారు కదా ఇప్పుడు ఈ బొమ్మ. ఇట్లానే ఇదంతా తయారు చేస్తున్నారు. చూస్తున్నారుగా, మంచి డీటెయిలింగ్ గా పామ్ లీఫ్ మీద ఒక పట్టు చిత్ర పెయింటింగ్. దీని వెనక చాలా కష్టం ఉంది. ఇప్పుడు వేసారు మన దగ్గర బొమ్మ చాలా ఈజీగా, వాళ్ళకి అలవాటు కాబట్టి వేసారు. మనం ఎవరైనా వేయాలంటే చాలా కష్టం. ఒక ప్రత్యేక కళ ఇది.
నేషనల్ రేంజ్ లో గుర్తింపు ఉన్న కళ పట్టు చిత్రకళ. దీనికి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది ఈ ప్రత్యేకంగా ఈ కళకి. చూస్తున్నారు కదా మంచి డీటెయిలింగ్ తో చాలా చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారుగా ఇంత మంచిది. ఒక మన ఇంట్లో వాల్స్ పెట్టుకోవడానికి మంచి పెయింటింగ్. మనం నార్మల్ గా ఏమైనా ఫొటోస్ పెట్టుకుంటాం వాల్స్ కి, ఇలాంటి పెయింటింగ్స్ పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది మనకి. పురాతనమైన ఇల్లు లాగా రాజులు ఉండే భవనాలు ఎట్లా ఉంటాయి అలాంటివన్నీ మన ఫీల్ వస్తాయి. చూడండి పట్టు క్లాత్, ఇది నేను పట్టుకున్నా కదా పట్టు క్లాత్ మీద పెయింటింగ్ చూసారా? క్లాత్ మీద ఇంత పెయింటింగ్. సారీస్ ప్రింట్ చేస్తారు కానీ ఇంత డీటెయిలింగ్ గా ఇంత మంచిగా చాలా మంచిగా చేశారు పట్టు చిత్ర పెయింటింగ్. ఎట్లా చేశారు? ఎన్ని రోజులు హౌ మెనీ డేస్, ఎన్ని రోజులు పట్టింది? 17 days workmanship. 17 days కష్టం ఉందంట దీని వెనక. ఈ పట్టు మీద कॉटन सिल्क पेंटिंग्स, ट्राइबल पेंटिंग्स, ट्राइबल आदिवासी पेंटिंग इसमें बनाया गया है. आदिवासी जो रहते हैं का जो एक्टिविटीज है सब कुछ अलग इसके ऊपर दिखाया गया है. आदिवासी पेंटिंग बोलते हैं इसको. ये सिल्क कपड़े के ऊपर है. ये सिल्क कपड़े के ऊपर ये कृष्ण राधा कृष्ण का बनाया गया. राधा कृष्ण एंटायर लाइफ इज कृष्ण स्टोरीज. చూస్తున్నారుగా ఇక్కడ సిల్క్ మీద మంచి ట్రైబల్ పెయింటింగ్స్ ఇవి. ఇది రాధాకృష్ణ పెయింటింగ్ మొత్తం హోల్ లైఫ్ హిస్టరీ కృష్ణ స్టోరీస్. రాధాకృష్ణ లైఫ్ హిస్టరీ కృష్ణ స్టోరీస్ మొత్తం ఇందులో ఉన్నాయంట. చూస్తున్నారుగా. ఎన్ని డేస్ వర్క్ చేస్తారు? హౌ మెనీ డేస్ డు యు వర్క్ ఇన్ ఎ డే? సో 15-20 years से वर्किंग दिस पेंटिंग. ओके. ये पेंटिंग का 100 साल 200 साल से पुराना पेंट बनाया जाता था. हमारा जो दादाजी परदादा जो है वो बनाते थे सब कुछ. ఓకే. చూస్తున్నారుగా చాలా ఐటమ్, చాలా టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాత్, కాటన్ మీద, సిల్క్ మీద, పామ్ లీవ్స్ మీద. ఇదంతా సిల్క్ పట్టు క్లాత్. ట్రీ ఆఫ్ లైఫ్ అంట. इसका मैसेज है इसको पेड़ लगाओ और जी हमारा परिवेश को सुरक्षित करो. इसके मैसेज में हमने ट्री ऑफ लाइफ बनाया गया है. ఓకే. వీళ్ళు పెయింటింగ్ వేయడమే కాకుండా ఈ పెయింటింగ్ నుంచి ఒక మెసేజ్ కూడా మనకి ఇస్తున్నారు. ట్రీ ఆఫ్ లైఫ్ పెయింటింగ్ అంట ఇది. చూస్తున్నారుగా ఒక ట్రీ, ఒక లైఫ్ ఎట్లా ఉంటది, మనం ఎట్లా కాపాడుకోవాలి ఈ నేచర్ ని అనేది దీంట్లో ఉంది. చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో. మన నేచర్ ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ఉంచాలి అనేది పెయింటింగ్ ద్వారా కూడా మనకు ఒక మెసేజ్ ఇస్తున్నారు. హౌ మచ్? 12,000 రూపీస్ పెయింటింగ్ ఇది. చూడండి మంచి డీటెయిలింగ్ తో పట్టు క్లాత్ మీద ఒక ట్రీ లైఫ్ ని మన నేచర్ ఎట్లా కాపాడుకోవాలా అనే దాన్ని ఈ పెయింటింగ్ లో చూపిస్తున్నారు. ఇందాక మనం అక్కడ చూసింది కృష్ణ లైఫ్ స్టోరీ ఇన్ పట్టు చిత్ర పెయింటింగ్. పట్టు క్లాత్ మీద పట్టు చిత్ర పెయింటింగ్ చూసాము. ఇక్కడ కూడా కాటన్ అంట, ప్యూర్ కాటన్ మీద పట్టు చిత్ర పెయింటింగ్ ప్యూర్ కాటన్ పట్టు చిత్ర పెయింటింగ్. మొత్తం కాటన్ మీద ఇదంతా వేశారు. హ్యాండ్ క్రాఫ్టెడ్ పెయింటింగ్ మొత్తం ఇదంతా. నో ప్రింటింగ్స్ ఏమీ లేకుండా మొత్తం హ్యాండ్ తో చేసిన డిజైన్ ఇది. చూస్తున్నారుగా ఇదంతా రాధాకృష్ణుల లైఫ్ స్టైల్, లైఫ్ స్టోరీ మొత్తం ఏ విధాలుగా ఉందో అదంతా ప్రతి ఒక్క ఈ రౌండ్ సర్కిల్ లో మనం చూడొచ్చు. చూడండి కృష్ణుడి లైఫ్ స్టైల్ అంతా ఈ పెయింటింగ్ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఎంత గ్రేట్ ఐడియా అంటే, ఎంత గ్రేట్ కళ అంటే చాలా మంచి కళ. ఎంత బాగా మంచిగా డిజైన్ చేసి వాళ్ళు ఆ డిజైన్ ని ముందు ఊహించుకుని చాలా మంచిగా మన ముందు ప్రెజెంట్ చేస్తున్నారు. మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ పెయింటింగ్, మొత్తం చేత్తోనే వేస్తున్నారు. ఇందాక మనం చూసాము మన చేతుల మీద ఒక పెయింటింగ్ వేశారు. అట్లనే ఇలా పట్టు మీద, కాటన్ మీద, పామ్ లీవ్స్ మీద కూడా ఇలాంటి పెయింటింగ్ వేయడమే కాకుండా పెయింటింగ్ నుంచి కూడా మనకు ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసాము. పామ్ లీవ్స్ మీద పెయింటింగ్, కాటన్ క్లాత్ మీద పెయింటింగ్, సిల్క్ మీద పెయింటింగ్, ఇలా చిన్న చిన్నగా ఒక ఇల్లు అక్కడ ఇంట్లో చేసే పనులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంట్లో మనం వాల్స్ కి తగిలించుకునే ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. చూసారుగా. చూడండి మంచి డీటెయిలింగ్ గా వాళ్ళు పెయింటింగ్ వేసి దాన్ని ఫ్రేమ్ చేసి ఇన్ని కలర్స్. చాలా కష్టం ఉంది దీని వెనక. హౌ మచ్ ప్రైస్? 750 rupees. 750 రూపీస్ దీని ప్రైస్. చూడండి మంచి డీటెయిలింగ్ తో పట్టు చిత్ర పెయింటింగ్. నో కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ పెయింటింగ్. ఇలాంటివి చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా టైప్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. వేరే వేరే క్లాత్స్ మీద వేరే వేరే డిజైన్స్. వాళ్ళు పెయింటింగ్ చేయడమే కాకుండా దాని నుంచి మనకు ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారు. చూస్తున్నారుగా చాలా మంచి డిజైన్స్, దేవుని విగ్రహాలు అలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ పట్టు చిత్ర పెయింటింగ్స్ వివిధ రకాలైన క్లాత్స్ మీద
పెయింటింగ్స్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు సరాస్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ద్వారా. ఇక్కడ వాల్స్ మీద పెట్టుకోవడానికి చాలా ఫ్రేమ్స్ అన్ని చాలా టైప్స్ ఉన్నాయి. దేవుడి విగ్రహాలు కూడా వీరు ఆర్ట్ చేసి మన కళ్ళ ముందు తీసుకొస్తున్నారు. పట్టు చిత్ర పెయింటింగ్ చాలా గ్రేట్ ఆర్ట్. ఇది నేషనల్ రేంజ్ లో దీనికి గుర్తింపు ఉంది. రాష్ట్రపతి అవార్డు కూడా దక్కించుకుంది ఈ పెయింటింగ్. ఈ కళ అంత గ్రేట్ కళ. చూసారుగా చాలా ఐటమ్స్ ఉన్నాయి.